అందరికీ శనార్థులు ఎట్లున్నారు నిమ్మలమేగా ఇక వార్తల సంగతి అంటారా ఇక జోరుదారు ఉన్నాయి ముచ్చట్లు ఇక మన హైదరాబాద్ లో క్యాంపు రాజకీయాలు ఎక్కువైనాయి వీళ్ళు ఆ ముచ్చటట్లుంటే మరి హరీష్ రావు సారు కేటీఆర్ సార్ బాధపడుతున్నారా లేకపోతే భరోసా ఇస్తున్నారా ఏం అర్థమైతలేదు నాకైతే మరి ఆ ముచ్చటట్లుంటే ఆంధ్రలో రాజకీయం టక్కబారు నడుస్తున్నది ఈ ముచ్చట ఇట్లుంటే మన అందరికి తెలిసిన విషయమే కదా జోరుదారు జీపులు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అసొంటి జీపులు ఏమున్నాయి ఏం సంగతి అని మీ ముంగడికి పట్టుకొచ్చిన ఇక మరి ఇట్లున్నాయి వార్తలు సూతముండా మన రచ్చరచ్చ వార్తలు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో గెలిచిందో లేదో క్యాంపు రాజకీయాలకు అడ్డంగా మారిందో ఇక మనందరికి తెలిసిన విషయమే ఇక జార్ఖండ్ వాళ్ళు మొన్న హైదరాబాద్కు వచ్చిర్రు ఇక మరి నిన్న బీఆర్ వాళ్ళు వచ్చిర్రు మరి ఎందుకు వచ్చిర్రు ఏం సంగతి ఇక ముచ్చట తెలియాలన్నా లేదా మీకు అందుకే చెప్తూ నిన్నుండ్రి హైదరాబాద్ నగరం కేర్ ఆఫ్ అడ్రస్ అయిందులో క్యాంప్ రాజకీయాలకు ఒక్కసారిగా మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిచిందో లేదో కర్ణాటక వైపు కండ్లే పోతలేవు ఏం లొల్లైనా చక్కగా హైదరాబాద్ కే తరలిస్తున్నారు ఎమ్మెల్యేలు మొన్ననేమో జార్ఖండ్ రాష్ట్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే వస్తే నిన్ననేమో బీహార్ రాష్ట్రం ఎమ్మెల్యేలు వచ్చిండ్రు ఇట్లా రోజుకొక రాష్ట్ర పోళ్లు వస్తున్నారు పార్టీ అటు ఇటు కాకుండా పటిష్టంగా ఉండేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు అంతా హైకమాండ్ ఆర్డర్లతోనే ఈ కథ నడుస్తున్నదంట వీళ్ళ క్యాంపు రాజకీయాలేమో గాని మన హైదరాబాద్ అయితే ఒక టూరిస్ట్ ప్లేస్ అయింది పో అరే రే పాపం ఓడిపోయిన బాధతో మాట్లాడుతున్నారా లేకపోతే కార్యకర్తలకు భరోసా ఇచ్చేటందుకు మాట్లాడుతున్నారా ఇటు కేటీఆర్ సారు హరీష్ రావు సార్ ముద్దుగానే మాట్లాడుతున్నారు కానీ మరి బాధతో మాట్లాడుతున్నారా లేకపోతే భరోసా ఇస్తున్నారా ఏం అర్థమైతే లేదు ఇక ముచ్చట మీరే చూడుండ్రి కేటీఆర్ సార్ కు హరీష్ రావు సార్ కు ఓటమి బాధ ఉన్నట్లే అర్థమైతుందిలో కేటీఆర్ సారు హైదరాబాద్ లా ఈ నడుమ వరుసగా మీటింగ్లు పెట్టిండు ఆ మీటింగ్లలో మాట్లాడుకుంటా ఇట్లా అన్నాడు పట్నంలా పట్టం కట్టిండ్రు గాని గ్రామాలలోనే మోసమైందని బాధపడుకుంటా మాట్లాడుతున్నాడు మొన్న కుకట్పల్లి మీటింగ్ లా ఏమన్నాడో ఈనుండ్రి హైదరాబాద్ లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీరేమో చాలా తెలివిగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ జరిగిన సంక్షేమం ఎవరు ఉంటే రాష్ట్రం బాగుంటుందో అన్ని ఆలోచించి అన్ని విచారించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మొత్తంగా జైత్రయాత్ర గులాబీ జైత్రయాత్ర మీరందరూ పట్టుబట్టి ఇవాళ 70,000 మెజారిటీ 80,000 మెజారిటీలతో అఖండమైన మెజారిటీలతో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా గులాబీ తుఫాన్ కనబడింది కానీ దురదృష్టవశాత్తు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలలో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నమ్మి కొంతమంది అక్కడ ఇక్కడ మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత స్వల్ప తేడాతోనే మనం ఓటమి పాల్గొనడం జరిగింది విన్నారు కదా గిదే ముచ్చట నిన్న ఉప్పల్ మీటింగ్ లో కూడా అనుకొచ్చిండు మంది పాపం సోదరులు సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ చెప్పిన 420 హామీలు వాళ్ళు ఇచ్చిన 420 మాటలు అవన్నీ నమ్మి కొంతమంది మోసపోయింది కానీ ఆ మోసపోయిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమే చేతల ప్రభుత్వం కాదు ఈయనే కాదులో మల్కాజ్గిరి సభలో కూడా ఇట్లనే బాధపడ్డాడు నిన్న కుత్బులాపూర్ నియోజకవర్గానికి పోయినా షాపూర్ లో ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ లో పోయినా ఒక పెద్ద మనిషి కలిసింది నాకు సులోచనమ్మ అని ఆమె ఒకటే చెప్పింది కొడుక మేమైతే హైదరాబాద్ లో మంచిగా ఆలోచన చేసి ఓట్లు వేసినాం ఊర్లలోనే మోసపోయినరు తినే పల్లెంలా ఆయనతో మన్ను పోసుకున్నారని చెప్పి ఆ పెద్దమ్మ చెప్తుంటే ఇవాళ నాకు ఊర్లలో అనుకుంటున్న మాటలు కూడా నిజమే అనిపిస్తా ఉన్నది విన్నారు కదా పట్నంలో పట్టం కట్టిండ్రు గాని పల్లెలలో మోసమాయే అన్నాడు కేటీఆర్ ఓటమి కోసం ఇట్లనుకుంటొస్తే హరీష్ రావు సారేమో ఇట్లనుకొచ్చిండు
జనరల్ గా పటాన్ చెరువు ఎప్పుడైనా జోష్ మీద ఉంటది. ఇవాళ ఏమైందంటే మన పరిస్థితి ఎట్లయిందంటే పటాన్ చెరువులో ఉగాది పచ్చడి లాగా అయిపోయింది. కొంచెం తీపి కొంచెం చేదు. పటాన్ చెరువు గెలిచినామనే తీపి ఉన్నది, అయ్యో మా ప్రభుత్వం రాకపోయే అనేటువంటి కొంచెం చేదు కూడా ఉన్నది, అంతే కదా. ఉగాది పచ్చడిలో బెల్లం ఉంటుంది, అదేవిధంగా అదేంటి వేప పువ్వు కూడా ఉంటుంది కొంచెం చేదుగా. సో ఆ తీపి చేదుల కలయికలో ఉన్నట్టు కనబడతా ఉన్నారు మీరందరూ, కానీ ఏం బాధపడద్దు. చూసిండ్రు గదుల్లో రాజకీయంలా ఓటమి గెలుపులు సహజం. జల్దిన ప్రజలకు పోయి మళ్ళా ప్రజలు పట్టం కట్టేటట్లు పనిచేయండ్రి సారు అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. వారెవ్వా ఇప్పుడు ఆంధ్రలో రాజకీయం టక్కబారు నడుస్తున్నది. ఇట్లా వెళ్ళేమో షర్మిలక్క రావట్టే, అట్లా వెళ్ళేమో చంద్రబాబు సార్ రావట్టే, ఇక మరి ఇటేమో పవనాల్ సార్ రావట్టే, ఇక వీళ్ళందరిని ఎదుర్కొంటా అని చెప్పి అటు జగనాల్ సారు ఇగో ఇట్లా రాజకీయం సంగతి ఉన్నది మొత్తం మీద ఆంధ్రలో. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతో సార్ చూద్దాం పండి. ఆంధ్రాల రాజకీయం టక్కబారు నడుస్తుందిలో ఒకరిని మించొకరు డైలాగులు కొడుతున్నారు. అటు జగనాలు సారు మార్పులు చేర్పులతో సిద్ధమంటూ ముందు పోతున్నాడు, ఇటు పవనాలు సారు చంద్రబాబు కూటమితో ఓటమి చెందొద్దని ముందుకెళ్తున్నారు. నిన్న వీళ్ళిద్దరూ కూటమి సీట్ల మీద మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ రహస్యం ఏందో మనకు తెలియదా చెప్పుండ్రి. చంద్రబాబు సార్కు ఎక్కువ సీట్లు, పవన్ కళ్యాణ్ సార్కు తక్కువ సీట్లు, అంతా తెలిసిందేనాయే. జగనాలు సిద్ధమంటే పవనాలు ఏమంటున్నాడో ఇనుండ్రి. ఒకటి సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం అంతా పోస్టర్లు. దేనికి సిద్ధం? సిపిఎస్ దేనికి? ఇందాక బాలశౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు ఆయన. చెప్పేదే అబద్ధాలైనా అంటే నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు, అది చేయలే. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు ఆయన. అవన్నీ మర్చిపోయాను కన్వీనియంట్గా. ఇట్లా ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతు లేదు అబద్ధాల లిస్టుకి. జగన్ గారు మీరు బాధపడకండి, మేము వస్తున్నాం. ఇన్నర్ గదుల్లో మేము వస్తున్నామంటున్నాడు, కానీ ఈ డైలాగ్ ఇనుండ్రి. ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి. వస్తాం, ఎన్నికల రంగంలోకి వస్తున్నాం. ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, పాకిస్తాం మాటలతోటి. మాటలు కత్తుల్లా వస్తాయి, మీకు ఇబ్బంది పెడతాయి. భయపడకండి మీరేమి. మీరు లక్షల మందితో సభలు పెట్టుకోండి. స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి. అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది. పవన్ కళ్యాణ్ మంచి జోష్ మీదనే ఉన్నాడు, ఇంకేమంటున్నాడో ఇనుండ్రి. నేను చాలా అత్యంత అరుదుగా కానీ నిర్ణయించుకోను. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవోనో పెట్టి నిర్ణయం తీసుకుంటాను. 2014లో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే పార్టీ పెట్టాను, అలాగే పార్టీని నడుపుతున్నాం. పార్టీకి నిధులు కాదు కావాల్సింది, పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం. మనందరం పూసలం, మనందరం ఆ భావంతో కట్టబడ్డ పూసలం మనందరం. భావం పోయినప్పుడు పూసలు ఎగిరిపోతాయి. ఎంత బలమైన దండ అవ్వాలంటే జనసేన అది తెంపలేనిది అవ్వాలి. సో భావమే మన కట్టుబడి. అందుకనే మనకి 7 సూత్రాల దారంతో మనందరం కట్టుబడి ఉన్నాం ఈ రోజున. ఈసారే గాదుల్లో చంద్రబాబు సార్ కూడా నిప్పులు జరుగుతున్నాడు, ఈనుండ్రి. భారతదేశంలో ఉండే అన్ని యూనివర్సిటీకి తేవాలనుకున్నాను. టాప్ 10 యూనివర్సిటీలు, టాప్ 10 హై స్కూల్స్, టాప్ 10 హాస్పిటల్స్, ఏది చూసినా అమరావతి చిరునామాగా ఉండి తెలుగు జాతికి అంకితం చేయాలని నేను కలలుగంటే
ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం విధ్వంసం చేశాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే కడాన రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఆయన కూతురు అడుగుతా ఉందంటే సమాధానం ఏం చెప్తాడో ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. చూడాలి మరి ఇట్లా టక్క వారు కొట్లాడుతున్నారు, ఎవరు గెలుస్తారో ఏమో. వారెవ్వా మనము జబర్దస్త్ జోర్దార్ కార్లు ఇప్పటి వరకు చాలా చూసినాం. ఇక మరి అటువంటి కార్లన్నీ ఒకతాన కనిపిస్తే ఎట్లుంటుంది? ఇక చూడనీకి 2 కళ్ళు సరిపోవు కదా. అగో అటువంటి కార్లు మీ ముంగటికి పట్టుకొచ్చినా మరి చూడుండ్రి. తిండికి లేకున్నా నడిపే బండికి లేకున్నా కొందరికైతే పెద్ద పెద్ద కార్లుంటే మస్తు కాయిష్ ఉంటది. అగో గసొంటి కాయిష్ ఉన్నోళ్ల కోసమే గీ కార్లు, చూసి మురుగుండ్రి. మురిసిండ్రు కదా, మురుసుడు తప్పితే ఇంకేముంటది చెప్పుండ్రి. కొనే స్తోమత మనకు లేదాయే. అగో అగో గా ఎర్ర కారు చూడుండ్రి, యమ సూపర్ ఉంది కదా. చూస్తుంటేనే ఎక్కి తిరగాలనిపిస్తుంది. పాత సినిమా కార్ల లెక్కనే ఖతర్నాకున్నాయిలే ఈ కార్లు. ఇప్పటి గాదుల్లో 100 ఏండ్ల నాటి కార్లంట. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలా ఇట్లా ర్యాలీలో పెట్టిండ్రు. ఇసోంటి కార్లు చూస్తుంటే ఒక్క కారు ఉంటే చాలు ఊరు మొత్తం షికారు కొట్టి మనల్ని తక్కువ చేసిన ముఖం బట్టి చూస్తుంటే ఆ లెవలే వేరే ఉంటది కదా. ఊహించుకున్నది చాలు. కాలం కలిసి వస్తే కొందరు గాని ఇప్పటికైతే ఇట్లా మురుగుండ్రి. ఆ కొమరేలి మల్లన్న స్వామికి ఎన్ని మహిమలు ఉంటాయో మాజీ మంత్రి మల్లన్న గుట్ట అన్ని కళలు ఉంటాయి ఊళ్ళో. ఇక మరి ఏడ్చుడుట్లా సారే నెంబర్ 1, నగుడుట్లా సారే నెంబర్ 1, ఎవరికన్నా వార్నింగ్ ఇచ్చుడుట్లా సారే నెంబర్ 1. ఇగో ఇట్లా మస్తు కళలు ఉన్నాయి. ఇక కళలన్నీ కలగలిపి మీకు చూపిస్తున్నా చూడుండ్రి. మల్లారెడ్డి సారా మజాక సారు జోసే అలాగుంటదు. రాజకీయంలో ఎంతమంది ఉన్నా మల్లారెడ్డి సార్ తర్వాతనే. ఎందుకంటారా, మల్లారెడ్డి సారు డ్యాన్స్ అట్లుంటుంది, మల్లారెడ్డి సారు కోపం అట్లుంటుంది, మల్లారెడ్డి సారు ప్రేమ కూడా అట్లే ఉంటుందో. అట్లా నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజలల్లా జోషు నింపుతాడు. మరి అసోంటి జోషును మళ్ళొకసారి యాద్ చేసుకోవాలనా లేదా? ఒకసారి మొదలు మల్లారెడ్డి సారు డ్యాన్స్ చూడుండ్రి. చూసిరు కదా మల్లారెడ్డి సారు ఎగురుతుంటే పక్కకున్నోళ్ళే పరిశాన్ అవుతున్నారు. గాదిగిరలు ఎగురుతున్నాడు సారు. మరి సారు ఎగురుడు చూసినాం, మరి సారు ఏడిస్తే ఎట్లుంటుంది చూడాలనా లేదా? అయితే చూడుండ్రి. మరి 12,769 గ్రామాలు మన కేసీఆర్ గారు. ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. అట్లా చెరువును చూస్తే 46,000 చెరువులు అన్ని కూడా అభివృద్ధి చేశాడు. నీళ్ళని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, లైట్ చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. అరెరే ఎంత కష్టం వచ్చే సారుకు. ఊర్లుండే పెద్ద మనుషులన్నా ఇంతగానం బాధపడతారో లేరో గాని అంతకంటే ఎక్కువనే బాధపడుతున్నాడు సారు. మామూలు అభివృద్ధి కాదయా. ఊరూరికి
3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేటట్టు చేసినాము. నీకు 46 చెరువులు ఎండ నిండు కుండలెక్క మే జూన్లో చేసినాము. అది ఎవరైనా చేసిరా? ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి? ఎక్కడ లేదు. మన కేసీఆర్ చేసిండే. సారు సప్పగుంటే బాధలుంటే ఇట్లుంటాడు, మరి కోపంగుంటే ఇంకో తీరులుంటాడు. మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండ మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పుట్టని పిసికి పిసుకుతాడు. ఇప్పటిదాకా సారు ఎగురుడు, ఏడ్చుడు, బాధపడుడు, కోపం పడుడు ఇవే చూసినాముల్లో. సారు ప్రేమ చూడలేం కదా, అది కూడా చూడుండ్రి. మరి ఈ తర్వాత నా కొడుకులు గాని, కోడళ్ళు గాని, అక్కలు గాని, బావలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెళ్ళు గాని అంతా ఈ తర్వాత మీరే మీరే మీరే. నాకు భద్ర కొడుకు కాదు, మీరే నా కొడుకు. ప్రీతి నా కోడలు కాదు, మీరే నా కోడలు, మీరే నా బిడ్డలు. ఇంతే కాదుల్లో, మామూలు మనిషి కాడికి వెళ్ళి మంత్రి అయ్యిందాకా ఎట్లా చెప్పుకొచ్చిండో ఈనుడ్రి. నేను ఎంపీ అయినా మేడ్చల్కి వెళ్ళి, ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా, మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో. ఎట్లున్నది సారు జోషు? మామూలుగా లేదు కదా. మరి అందుకే అన్న, రాజకీయంలా సారుకు ఎవరు పోటీ లేరు, సారుకు ఎవరు సాటి లేరు. మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారే పో. గాంధీ భవన్ చరిత్రలో ఇసోంటి ప్రెస్ మీట్ అయితే నేను ఎన్నడూ చూడలే. ఉల్లా ఒక పక్కకేమో గ్యాస్ బుడ్డి, ఇంకో పక్కకేమో లైట్ బుడ్గా, ఇంకో పక్కకేమో చిన్న బస్సు మొత్తం మీద. ఇయో గిట్లయితే మంచిగా ఖబర్దార్ జబర్దస్త్ ప్రెస్ మీట్ పెట్టిందో అక్క. మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది, ఏం సంగతి ఇక చూడుండ్రి ముచ్చట. ఇప్పటిదాకా గాంధీ భవన్లో గిసొంటి ప్రెస్ మీటు ఎవ్వరు పెట్టలేకుండొచ్చుల్లో. గా తీరులున్నది ఈ ప్రెస్ మీటు. ఎందుకంటారా, ఒకసారి చూడుండ్రి. అక్క మాట్లాడుతుంటే పక్కకేమో గ్యాస్ బుడ్డు ఉన్నది, చేతులనేమో లైట్ బుగ్గు ఉన్నది, కొసకేమో చిన్న బస్సు ఉన్నది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గిట్ల ఆనందంతో ప్రెస్ మీట్ పెట్టింది అక్క. ఒకసారి ఇనుండ్రి ఏం మాట్లాడుతున్నదో. అరే జరగనంటే జరగవే నాంపల్లి జరుగు. అగ్గో జరగనంట జరగమ్మా నాంపల్లి అని చెప్పి నయా స్టైల్లో పిలుస్తున్నది అక్క. జర చూసుకొని జరగకో. ఇక మరి ఏం చెప్తున్నదో ఈనుండ్రి. గతంలో 2.5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా 240 ధర్నాలు చేసి సిలిండర్ పైన సబ్సిడీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ధరలు తగ్గించమని, వ్యాటు జిఎస్టీలు తగ్గించమని చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. కానీ ఎట్ లాస్ట్ కి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ మోక్షం వచ్చింది. సో మహిళా కాంగ్రెస్ అందరు కూడా ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారు. అనుముల రేవంత్ రెడ్డి గారు నిన్న కేబినెట్ సమావేశంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తో కూర్చొని దీన్ని ఆమోదించారు. ఇన్నర్ గదుల్లో గతంలో ఎన్నో పోరాటాలు చేసినాం, మహిళల కోసం ఎంతో ఆరాట పడ్డాం. అయినా కానీ ఏం లాభం లేకపోయే. మా రేవంత్ సారు సీఎం అయినాక గీ తీర్ల నిర్ణయం చేసుకున్నందుకు గిట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నది అక్క. 4 గ్యారంటీలు. మొట్టమొదటిగా మీకు ఏదైతే బస్సు గురించి మాట్లాడామో, బస్ ఫ్రీ అనేది 48 గంటల్లోనే అమలు చేయడం జరిగింది సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా. అదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. ఈ రోజు మాత్రం పెద్ద పండగ అంటే మహిళలకి సిలిండర్, గుది పండగ మారిన సిలిండర్ రేటు 1150, 1200. ఈ రోజు మా నడ్డి చేసిన బీజేపీ బీఆర్ఎస్ కి రాబోయే కాలం లోక్సభలో చెక్కు పెడతామని చెప్తున్నారు మా చెల్లెళ్ళందరూ కూడా. అంతేకాదు పక్కకు గ్యాస్ బుడ్డి చేతిలో బల్బు పట్టుకున్నదని చెప్పి నిమ్మలం మనిషి అనుకోవాలా రాయంత. కవితక్కను ఎట్లా అరుచుకున్నదో ఒకసారి ఇనుండ్రి. కవితకి ఇక్కడి నుంచే ఖబర్దారని హెచ్చరిస్తున్నా. ప్రియాంక గాంధీ గారు ఎక్కడ నిలబడినా కూడా భారీ మెజారిటీతో గెలుస్తాం. నువ్వు ఎక్కడ నిలబడతావు అక్కడ
మేము ప్రచారం చేసి నీకు డిపాజిట్ రాకుండా మాత్రం ఖచ్చితంగా కృషి చేసి మా మహిళా సోదరులు అందరు తిరుగుతారు. 33% రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అన్న ఆమె జంతర్ మంతర్ దగ్గర లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు వచ్చినప్పుడు మరి చేసింది. ఆ 33% బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదని నేను అడుగుతున్నా. ఈ రోజు మా మీద మాట్లాడే కన్నా ప్రియాంక గాంధీ కాలి కోటికి కూడా పనికిరారు మీరు. ఈరోజు సోనియా గాంధీ గారు ఇస్తే బిచ్చమిచ్చిన మీకు బంగారు తెలంగాణ మేమిచ్చిస్తే మీరు కూర్చొని ఈరోజు లక్షల వేల కోట్లు మింగేసినారు. 7 లక్షల వేల కోట్లు అప్పు చేసినారు. విన్నారు కదా, మొత్తం మీద కవితక్కకైతే గట్టి కౌంటరే ఇచ్చింది. ఈ మేడంను ఎవరో అనుకోవాలా రాయంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు. చూడాలి మరి ఈమె అన్న మాటలకు కవితక్క ఎట్లా స్పందిస్తుందో ఏమో. మా మనమ్మను భావనమ్మను చూడక చాలా దినాలాయ మరి ఏం చేస్తున్నారు ఏం సంగతి. ఇక మరి మనమ్మనేమో ప్రజాభవన్ చుట్టూ తిరుగుతూ ఉన్నది చాలా దినాల నుంచి. మరి పరిష్కారం అయిందా ఏం సంగతి ఒకసారి చూసొద్దాం పండి. కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆవిడ ఫుడ్ సెంటర్ ఎప్పుడు అవుతుందో ఏంటో. ఈ జనాలు కొంచెం తగ్గితే కానీ నా హామీలను తీర్చుకోలేను. ఇన్ని ఇబ్బందులు తీర్చుకోవాలంటే కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఏం అడగాలి నేను? ఓకే, ఫస్ట్ అపాయింట్మెంట్ అడగాల, లేకపోతే ఆవిడని తీసుకొని వెళ్ళొచ్చా? రేవంత్ సార్ దగ్గరికి వెళ్ళడానికి ఆవిడకి పర్మిషన్ అడగాల? ఎలా అడిగితే బాగుంటుంది? ఇలాంటి ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇది ఏమైందని మెల్లిగా అడుగుతావేంటక్క? అరే మన కుమారి ఆంటీ దగ్గరికి పోవాలి నేను. కుమార్ ఆంటీ అంటే ఎవరా? రోజు టీవీలో చూస్తలేవా? మంచిగా వడ్డిస్తుంది చూడు. ఆమె దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చెప్పిను. మన ఇబ్బందులు అన్ని తీరే టైం వచ్చింది తెలుసా మనకి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆవిడ దగ్గరికి వెళ్తే చాలు మన పనులన్నీ అయిపోతాయి. ఎందుకు అట్లా అంటున్నావు అక్క? అరే అపాయింట్మెంట్ తీసుకున్నా నేను, అయిపోయింది. నా కోరికలు నా ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి అన్నీ ఆమె దగ్గర తీసుకుపోయి ఇట్లా పేపర్ మీద పెట్టేస్తా అంతే. నాకు ఉన్న ఇబ్బందులు అన్ని, నాకు ఏమేమి కోరికలు ఉన్నాయి తెలుసా? ఫ్రీ టికెట్ బస్సెస్ ఎట్లున్నాయి? విమానంలో కూడా నేను ఫ్రీ టికెట్ ఇప్పించుకుని మరి అట్లా దేశాలన్నీ తిరుగుతా. ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కావాలి నాకు. స్కూటీ మీద తిరగాలనే కోరిక అయితే నాకు చాలా ఉంది అక్క. ఒక్క బ్యాటరీ 30,000 అంటే ఆ బండి ఎవరు ఇస్తా అంటే ఎవరు వద్దంటారు చెప్పి. ఇలాంటి ఈ రెండు అయితే నాకు చాలా ఆశలు ఉన్నాయి. నేను కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళాలి, ఇబ్బందులన్నీ తీసుకెళ్ళి ఆమె మీద ముందల పెట్టాలి, నాకు ఇవన్నీ హామీలు ఇవ్వాలి. ఇవన్నీ ఆవిడ చేతులు ఎట్లుంటాయి? మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఇచ్చేస్తారు. అంటే మాటలు వింటుంటే నీకైతే పిచ్చెక్కింది, దిమాగ్ ఖరాబ్. అరే నీకు తెలుస్తలేదు? అరే నువ్వు రోజు చూస్తలేవా? ఆమె దగ్గర పోతే ఏడుంటది? అన్నం ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చేపల ఫ్రై. ఆ ఫ్రైలు ఆమె అదే ముందుకు వచ్చింది. అలా దగ్గర పోదాం శుక్రవారం అన్న మంగళవారం అన్న. అట్లా లేదు. ఇప్పుడు అందరు ఏ సమస్య వచ్చినా కుమారి ఆంటీ దగ్గర పోతున్నారు. అరే ఏం లేదు, ఆమె మాట చెప్పిందంత అంటే ఆమె చేతి వంట వల్ల ఎంత మంది కూడా తిన్నోళ్ళు కూడా ఆమె ఇబ్బందులు కూడా తీర్చే టైం వచ్చింది. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్తే అంత ఉంది, అంత వాల్యూ ఆమెది. సీఎం రేవంత్ అన్న దగ్గర పోయి గేట్ కాడ ఉండి రేవంత్ అన్న అన్నాం అనుకో ఏంది చెల్లె అంటాడు. మనం రేవంత్ అన్న దగ్గరకు పోయి రేవంత్ అన్నని కలుద్దాం. అరే ఎన్నెన్ని ఉన్నాయి తెలుసా నాకు. ఇవన్నీ నేను తీర్చుకోవాలంటే ఆమె దగ్గర పోవాలి, నా పేపర్లు పెట్టాలి, నాకు నా ఉన్న ఇబ్బందులన్నీ నేను తీసేసుకుంటా. ఈ మాటలు వింటుంటే అయితే నీకు దిమాగ్ ఖరాబ్ అయ్యింది అనిపిస్తుంది నాకు. అది కాదు కానీ ఎంఆర్ఓ దగ్గరికి పోతే, కలెక్టర్ దగ్గర ఎంఆర్ఓ దగ్గరికి పోతే అరే అట్లా కాదు ఇవాళ చేతుల లేని అన్ని ఆ చేతుల లేని వాళ్ళ చేతుల లేని అన్ని వాళ్ళ చేతుల పనులన్నీ ఇప్పుడు కుమారి ఆంటీ చేతిలోకి వచ్చేసినాయి. ఏం కాదు. చూసిరు కదా ఇద్దరు పంచాయతీ, ఇద్దరు ఒక తాను ఉంటే ఇట్లనే ఉంటది. మరి ఇక చూడాలి ఇంకెంత దాకా కొట్లాడతారో ఏమో వీళ్ళు రాను. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు. ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం.